ప్రత్యుత్తరాలు చదివిస్తుంది. 136వ కీర్తన 136వ కీర్తన గ్రేస్ వచ్చి ఉత్తర ప్రత్యుత్తరాలు చదివిస్తుంది. కుమారి కూడా ముందుకొచ్చి చిన్న ప్రార్థన చేసి వెళ్తుంది. 136వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరాలు చదువుకుందాం. ఉత్తర ప్రత్యుత్తరాల అనంతరము చెల్లెలు కుమారి వచ్చి చిన్న ప్రార్థన చేస్తుంది. వర్తమానంలోనికి వెళ్ళిపోదాం. ఒక వచనము చెల్లెలు చదువుతుంది. దాని కింద మనం ఉన్నది, మనము ఆయన కృప నిరంతరముండుననే మాటను మనం పలుకుతూ రావాలి. మైక్ వస్తుంది చూడండి. అది ఏందాడి కేక్ పెట్టలే? చదువున్నాను. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడే. ఆయన కృప నిరంతరముండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడే. ఆయన కృప నిరంతరముండును. ప్రభువులకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడే. ఆయన కృప నిరంతరముండును. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయువాడు. ఆయన కృప నిరంతరముండును. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగ చేసెను. ఆయన కృప నిరంతరముండును. ఆయన భూమిని నీళ్ల మీద పరిచినవాడు. ఆయన కృప నిరంతరముండును. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు. ఆయన కృప నిరంతరముండును. పగటిని ఏలుటకు ఆయన సూర్యుని చేసెను. ఆయన కృప నిరంతరముండును. రాత్రిని ఏలుటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను. ఆయన కృప నిరంతరముండును. ఐగుప్తు దేశపు తొలిచూలులను ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. వారి మధ్య నుండి ఇశ్రాయేలీయులను ఆయన రప్పించెను. ఆయన కృప నిరంతరము. చేయి చాచి తన బాహుబలము చేత వారిని రప్పించెను. ఆయన కృప నిరంతరముండును. ఎర్ర సముద్రమును ఆయన పాయలుగా చీల్చెను. ఆయన కృప నిరంతరముండును. ఆయన ఇశ్రాయేలీయులను దాని నడుమ దాటిపోచేసెను. ఆయన కృప నిరంతరముండును. ఫరోను అతని సైన్యమును ఎర్ర సముద్రములో ఆయన ముంచివేసెను. ఆయన కృప నిరంతరముండును. అరణ్య మార్గమును ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చెను. ఆయన కృప నిరంతరముండును. గొప్ప జ్యోతులను ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. ప్రసిద్ధి నొందిన రాజులను ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. ఆమోరీయుల రాజైన సీహోనును ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. బాషాను రాజైన ఓగును ఆయన హతము చేసెను. ఆయన కృప నిరంతరముండును. ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్పగించెను. ఆయన కృప నిరంతరముండును. తన సేవకుడైన ఇశ్రాయేలీయునకు దాని స్వాస్థ్యముగా అప్పగించెను. ఆయన కృప నిరంతరముండును. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను. ఆయన కృప నిరంతరముండెను. మన శత్రువుల చేతిలో నుండి మనలను విడిపించెను. ఆయన కృప నిరంతరముండును. సమస్త జీవులకును ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. ఆయన కృప నిరంతరముండును. ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడే. ఆయన కృప నిరంతరం. ప్రార్థన చేసుకుందాం. రాలేదన్నారు, సరే వచ్చిన ప్రార్థన చేస్తాం. అందరి కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభు సన్నిధిలో వాక్యం నిమిత్తమై. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, శ్రేష్టమైన వాడా, నీతో సరిపోల్చగలిగినటువంటి వారు ఎవరయ్యా? నీలాంటి దేవుడు ఎవరున్నారయ్యా? నీతో సమరూపుడు ఎవరున్నారయ్యా? వేల్పులలో మహనీయుడవయ్యా, దేవా గొప్ప దేవుడవయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. దేవా 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 నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. గత సంవత్సరం అంతా కాచి కాపాడారు ప్రభువా, నీకు స్తోత్రాలయ్యా. అయ్యా మా సంఘమును మమ్ముల్ని ప్రభువా, దైవజనుల కుటుంబాలని ప్రభువా యేసయ్యా, సంఘానికి వస్తున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించారు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. దేవా దేవా నూతనమైనటువంటి వర్తమానములకి ప్రభువా, అయ్యా అయ్యా నీ సేవకుడు వెళ్చుండగా ప్రభు యేసయ్యా,
అయ్యా అయ్యా క్రొత్త మార్గంలో ప్రభ నడిపించి గొప్ప చేసి ప్రభ యేసయ్య నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకు ఏది కూడా తక్కువ కాదని సంఘంతో మీరు మాట్లాడారు నాయన, నీకు స్తోత్రం అయ్యా. దేవ నవనూతనమైనటువంటి మార్గంలో ప్రభ యేసయ్య అత్యున్నతి అయినటువంటి ప్రభ గొప్ప స్థానంలో ప్రభ యేసయ్య మా సంఘాన్ని నుంచి ప్రభ యేసయ్య అయ్యా మర్మయుక్తమైనటువంటి ప్రతి గూఢమైనటువంటి సంగతులతో ప్రభ మీరు మాట్లాడి ప్రభ యేసయ్య అయ్యా మమ్మల్ని అందరినీ దీవించమని అడుగుచున్నాం నాయన, నీకు స్తోత్రం అయ్యా. గడిచిపోయిన కాలము ప్రభ గతం ఇంకా చాలును ప్రభు, నీకు స్తోత్రం అయ్యా. అయ్యా అయ్యా ఇక ముందట ప్రభ యేసయ్య మీరే ప్రభ మమ్మల్ని నడిపించండి తండ్రి, నీ పాదాల యొద్ద నేర్చుకొనుటకు ప్రభ యేసయ్య అయ్యా నీ ఉపదేశములు ప్రభ గడపమాని యొద్ద ప్రభ యేసయ్య నీ సంఘములో ప్రభ యేసయ్య కాచుకొని ప్రభ వినుటకు ప్రభ యేసయ్య అయ్యా విని గ్రహించి ప్రభ వాటి ప్రకారం నడుచుకొనుటకు ప్రభ యేసయ్య సంవత్సరము ప్రభ మొదలుకొని సంవత్సరం అంతరం వరకు ప్రభ యేసయ్య నీ కృపలో నీ దయలో ప్రభ యేసయ్య నీ కాపుదలలో ప్రభ ఉంచి ప్రభ మమ్మల్ని నడిపించమని ప్రభ దైవజనులను ప్రభ నూరంతల అభిషేకంతో నింపండి నాయన, నీకు స్తోత్రం ప్రభ. అయ్యా 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 నీ బాహును ప్రభ మీరు చాపి ప్రభ యేసయ్య నోరును బాహుగా విప్పి ప్రభ యేసయ్య అయ్యా అయ్యా మాకందరికి కావాల్సినటువంటి వర్తమానంతో ప్రభ దీవించి ఆశీర్వదించి నీ నామాన్ని మాత్రం మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామం పేరిట అడిగి పొందుకొనున్నాం తండ్రి. ఆమేన్.